హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇంటింటికి రేషన్ పేరుతో ప్రతి నెల రేషన్ సరుకులు పంపిణీ అనేది ఎన్‌డీయూ వాహనాల ద్వారా చేస్తున్నారు కదా! సో, ఈ వాహనాల రిలేటెడ్‌గా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. సో, ఎన్‌డీయూ వాహనాల ద్వారా సరుకులు పంపిణీ గురించి ఏం మాట్లాడారు? ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. ముందుగా వీడియోనైతే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని మిస్ అవ్వకూడదంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనకి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రేషన్ బియ్యం పంపిణీ వాహనాల ఎన్‌డీయూలపై కీలక చర్చ అయితే జరిగిందనమాట. సో, ఎన్‌డీయూ వాహనాల వల్ల నష్టమే తప్ప లాభం ఏమీ లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం అయితే జరిగింది. ఎన్‌డీయూలను త్వరలో రద్దు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందనైతే అన్నారు. రేషన్ డీలర్లను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై త్వరలో సమావేశం పెడదామని సీఎం చంద్రబాబు నాయుడు గారైతే చెప్పడం జరిగింది. ఇక రేషన్ షాపుల ద్వారా అనేక రకాల సరుకులు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారైతే చెప్పడం జరిగింది. సో, ఇకపై మనకి ఈ రేషన్ పంపిణీ అనేది ఎన్‌డీయూ వ్యాన్ల ద్వారా ఉండకపోవచ్చు. మనకి రేషన్ షాపుల ద్వారానే రేషన్ అనేది పంపిణీ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.